అంతలేదు దిక్కదేమిటా రామ్నాథ్ ఉంటుంది మరి టిఫిన్ మంచిగా ఉంటా మంచిగా అంటే మంచిగా ఉంటాయి 20 రూపాయలు పడతాయి తిన్నావు నువ్వు తిన్నా నేను అదే 3 ప్లేట్లు బొక్కాయి పెళ్ళిళ్ళు ఎవరా తిన్నావంట ఇవాళ ఎక్కడి పెళ్ళిళ్ళు ఉన్నాయి సంపుడే బాజీ ఇవాళ బుధవారం శుక్రవారం బుధవారం ఇవాళ బుధవారం అయితే ఉంటాయి శుక్రవారం ఉంటాయి నువ్వు మంతులువా అని చెప్తున్నావు ఉంటే మంతులు బుధవారం ఉంటే బుధవారం బాగా తింటారు పెళ్ళి ఉంటే మటన్ తోటి చంపుదామని బుద్ధవాళ్ళు ఆకలైతా బుధవారం ఏమైనా మటన్ తినక నిన్న ఎడెడ చేసారు పోలీసు వాళ్ళు హన్మకొండ గణేష్ హన్మకొండ ఎన్ని కెమెరాలు పిడి చేసారు 2 సోలార్లు 2 సోలార్ పొలాలలో పెట్టిరా పొలాలలో పెట్టుకుంటారు సోలార్ అయితే ఇంకా ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను అది ఏడ మమతా థియేటర్ కదా పక్కపట్టి బిల్డింగ్ అది ఆడ ఎన్ని కెమెరాలు ఆడ మీద 2 కింద 3 5 కెమెరాలు పాత కెమెరాలు దుడిచాడు పై పెట్టాడు పాతే వస్తాయి ఎట్లే మగా వాళ్ళు దూలే ఇల్లు వస్తారు కొంచెం మంచిగా ఉన్నాయి తుడితే ఎట్లుంటాయి దుమ్ముంటే ఉంటుంది దానికి వాడు మన వీడియో చూసుకుంటూ పోతాడు ఏం చెప్తుండే నీకు తెలియదు ఇచ్చేవాడు ఆడు హాఫ్ ట్యాంక్ ఉంది పెట్రోల్ చికెన్ ఇంకెక్కడే ఉంది హైదరాబాద్ పోతాయి వీడియో గమ్మది వస్తుంది ఇగో నా ఇన్నోవా ఇదే కారు అక్కడ ఉన్నది వాళ్ళు టిఫిన్ చేయడానికి వచ్చారు వెళ్ళవరా బస్సులని చూడుకులు మెల్ల పోతలేరు అందరూ దావదేకుంటారు నువ్వు ఇట్లా పోతే చక్కగా హైదరాబాద్ బైపాస్ వస్తుంది ఏది రామ్నగర్ ఇట్లా పోతే చక్కగా ఎక్కడ తావు బస్ స్టాండ్ సీదా బస్ స్టాండ్ అంతా మొత్తం 14 కిందకి వస్తుంది ఇగో ఇది మార్కెట్ ఇక ఇది జర అయితే మార్కెట్ అవుతుంది రామ్నగర్ ఇంకా ఇన్నయ్య మొత్తం కూరగాయలు అన్నీ ఇక్కడికి రావాలి ఇగో కాంగ్రెస్ ఆఫీస్ ఇగో ఇట్లా ఇగో అప్పుడప్పుడు నేను ఇలా పెళ్లి జరుగుతుంది ఇలా పోయి తినేస్తాయి ఇట్లా లోపలికి చక్కవాలి శ్వేత లాచ్ ఇగో ఇప్పుడు సర్కస్ అవుతుంది ఆ సర్కస్ ఇగో స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఎగ్జిబిషన్ మొత్తం అవుతుంది రామ్నగర్లోనే మళ్ళీ ఎప్పుడు పెట్టే ప్లేస్ లేదు కర్నార్ డైరీ పక్క కంటే వాళ్ళు ఏం చెప్తారు ఇక్కడికి అత్తి పెద్ద చెప్తుంది బంకు డైరీ ఇట్లా చూసుకుంటే మీరు తెలుస్తుంది మీకు ఆటోమేటిక్ మొత్తం రోడ్ల మీద మొత్తం చలిపెట్ట కూడా అమ్ముతారు పెట్టారు తీసుకోరు ఏ రామ్నగర్లా తక్కువ రేటు ఇదో డైరీ కర్మా డైరీ అది వాటర్ ట్యాంక్ ఇవన్నీ చూడండి కరీంనగర్ ఎంత స్మార్ట్ సిటీ అయిందో అప్డేట్ చేసిండు గంగుల కమలా గారు అంత ఇంత పెద్ద లేకుంటే రోడ్లు ఇంత పెద్ద చూసిన చెట్లు మన బండి సంజయ్ గంగుల కమలా గారు కలిస్తే ఇది అంత పని ఎవరితోటి కాదు ఇది ఇలా కూడా జరుగుతుంది సార్ ఇలా కూడా జరుగుతుంది సార్ పెట్లే ఓన్లీ ఎక్కువ దీపావళికి బాంబులు అమ్ముతారు ఇదే మెయిన్ గేట్ అది ఇదంతా రామ్నగర్ ఇక టిఫిన్ చేయడానికి పోతున్నాం ఘోరంగా ఆకలి అవుతుంది ఇంట్లో మా వాళ్ళు లేరు ఊరి వేరు ఇక నేను ఒక్కనే ఉన్నా ఇక మా తమ్ముడు వచ్చిండు బండి తీసుకొని టిఫిన్ చేద్దామని రామ్నగర్కి వచ్చినాం ఎంజాయ్ ఆకలి అవుతుంది మరి ఇక పోయి 2 ఇడ్లీలు ఉన్నా దోశ అన్న తినాలి తింటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా వస్తే రామ్నగర్ రండి మంచిగా ఉంటుంది టిఫిన్ 20 రూపాయలే తక్కువ రేట్ ఎక్కువ క్వాలిటీ కొమ్మ తినచ్చు మీరు ఎంజాయ్ ఇగో మీరు రామ్నగర్లో మీకు మంచి చేపలు కావాలంటే గిన్నె దొరుకుతాయి ఎక్కడ దొరికాయి ఫ్రెష్ చేపలు ఉంటాయి ఇలా పోయినాక అక్కడ కొంచెం మూడైనాక లెఫ్ట్ తీసుకోవాలి ఇది వైన్స్ మీకు లక్కీ వైన్స్ ఇవన్నీ బ్లాక్ డాగట ఇవన్నీ గుర్తుంటే రామ్నగర్ చేపల మార్కెట్ వాళ్ళని చెప్తారు సిగ్నల్ ఇది వచ్చేది ఇక్కడ అంత మంచిగా ఉండదు ఇక్కడ అనేది స్టేట్ ఉంది కొందరు ఫైన్ పడుతుంది రామ్నగర్ సిగ్నల్ ఇది ఇంకో బెల్లం చాయ్ ఇక్కడ ఉంటుంది బాగుంటుంది ఎప్పుడు వచ్చినా బెల్లం చాయ్ తాగబోతా ఈ శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ ఇక బెల్లం చాయ్ ఒక తెలంగాణ చాయ్ అని మస్తు ఉంటుంది బాగుంటుంది ఎప్పుడు వచ్చినా అక్కడికి పోతుంది ఈ టెంపుల్ పక్కనే శ్రీ చైతన్య కాలేజ్ బెల్లం టీ బాగుంటుంది ఇదంతా ఇక మొత్తం రామ్నగరే మంకమ్మ తోట ఇదంతా ఇక సిగ్నల్ వరకే మా రామ్నగర్ అటువంటి మంకమ్మ తోట ముంగడ చూద్దాం ఇంకేడున్నాయా మంగడ
ముంగట మంచిగా ఉంటాయి అటు హోటల్. అక్కడ రష్ బాగున్నది, తక్కువ రేటుగా బాగా మంది వస్తుంది. అంటే మాతల మమత మాతల తోటకాడ సోనో విజయన్. పద్మనాభ ఇదంతా మంగమ్మ తోట, సారీ. చాయ్ ఏంటి దాటి వేయండి వాడు వస్తాడు. ఇక బాగా స్పీడ్ పోతాడు వాడు. ఎక్కువ రావు వీడు వానికంటే వీడు ఎక్కువ పోతాడు. ఇంకా మన చిన్న బండి కొద్ది స్పీడ్ పోతాడు. స్పీడ్ పోయి ఎందుకో ఏం చేస్తారో ఏం తాగిస్తారో. ఫంకీ జోన్ ప్రీమియం వస్తుంది. మంచి మంచి ఉంటాయి అలా. మొన్న లక్కీ డ్రా తీసారు ఇక్కడనే మంకమ్మ తోటల. మీరు చూడండి వచ్చేది ఫంకీ జోన్ ప్రీమియం. సామ్సంగ్ దాచినాక పక్కగా ఇక ఫంకీ జోన్ ప్రీమియం ఉంటుంది. ఇక మన వాళ్ళదే తారిల్లింది. అందరు అక్కడనే ఉన్నారు. మొన్న తారు పెట్టిరు డ్రాకు అలానే. అదే వచ్చేదిగా డైరెక్ట్ గీతాభవన్. గీతాభవన్ నుండి మనం ఎటు పోవాలి? లెఫ్ట్గా మనం లెఫ్ట్కి పోవాలి. లెఫ్ట్కి పోతే సెట్ అవుతుంది. లెఫ్ట్ తీసుకున్నా ఇదే బెస్ట్. ఇదే తొందరగా పోతుంది. ఇక 2 టౌన్ పోలీస్ స్టేషన్. 2 టౌన్ డ్యూటీ వాళ్ళే వేయాలి. నువ్వు మనపురం కూడా ఎప్పుడైనా గోల్డ్ పెడతా అంటే ఇది తక్కువ రేట్ బాగుంటుంది. బేకరీస్ ఇదైతేనే కాలేజ్ ఉంటుంది. ఇక్కడ ట్రినిటీ కాలేజ్ కూడా ఉంటుంది. గీతాభవన్ మొత్తం కత్తులు కటారాలు చేస్తారు. వీడికి రారి చూస్తారు వీడియో ఇస్తున్నా. ఇట్లా చక్కగా పోతే మళ్ళీ అది ఆడికి వస్తుంది. జ్యోతినగర్కి ఆడికి వస్తుంది. మనం టిఫిన్ చేసే ప్లేస్కి అడిగిపోతున్నాం అన్నట్టు. మనం వాయిస్బెరీ డిగ్రీ కాలేజ్ అంటే ఎంటర్గా వచ్చి ఇంతవరకు మీరు ఇది అదే వాయిస్బెరీ డిగ్రీ కాలేజ్ గీతాభవన్ దగ్గర ఉంటుంది. ఎంట్రీ ఒకలా వచ్చి మళ్ళీ మాడిఫై చేస్తారు. పెద్ద పైసలు బాగా ఇచ్చినట్టున్నాయి. అందుకే పెద్ద చేస్తారు. వెళ్ళా హలో ఎవరు ఏం సారా? ఇవన్నీ షాప్స్ బాగుంటుంది. టిఫిన్ ఇక్కడ కానీ ఇక్కడ తినద్దు ఫెయిల్. ముంగట వస్తుంది మనది అచ్చమైన క్వాలిటీ ఫుడ్. ఈ డప్పుగాడు మెల్లవద్దు ఇద్దరు స్పీడ్ అవుతున్నాం ఈ అటౌన్కి. మరి అలా లోడ్ బాగున్నది అట్లా అందరు శాంతిలే. ఇది హాస్టల్ ఏమన్నా ఓపెన్ అయింది. ఇదే కొత్త ఓపెన్ అయింది. బ్యూటీ పార్లర్ ఆడోళ్ళది. డాన్స్ చేస్తాడు బాబాయ్ అవుతాడా? ఏడి అదే గుడ్. హలో డాన్స్ చేస్తాడు పోరా అని సంప్రదించు శాంతిని చూసి. ఇదంతా జ్యోతినగర్ కిందకి వస్తుంది. జ్యోతినగర్ కిందకి వస్తుంది. వేడాంగి ఎంత వస్తుంది? గల్లి వస్తుంది. వైడాంగిల్ ఇస్తున్నా రైడర్ పోతున్నాడు. చేతులు ఇసుపెట్టి ఇట్లా అంటాడు. సీనియర్ ఎవరా? ఇక్కడ ముంగడైనా కదా బ్యాన్ ఫ్యాక్టరీ లేదా? బ్యాన్ ఫ్యాక్టరీ దాటినాక కొంచెం ఒక 5 అడుగులు వేస్తే మనదే ఇక హోటల్ మమత అన్నట్టు అయితే. మళ్ళీ ఇటు పోతే లక్ష్మీపూర్ మా ఊరే పోతుంది. ఇక బ్యాన్ ఫ్యాక్టరీ ఇదే డైరెక్ట్. ఇంకో ఇది దాటినాక ఇది వస్తుంది. దాటినాక సూర్యన్న ఫోన్ మాట్లాడు కట్టాడు. ఇదే మన హోటల్ మమత హోటల్. కొంచెం ముంగడి కొని పార్కింగ్ కొంచెం పార్కింగ్ ఇక్కడ బండి. అన్నావు అక్కడనే ఉన్నాడు. మన కాంతరాన్ని అక్కడ ఉన్నావు పెడుతున్నావు. అన్న దోశ ఎత్తుండి దోశ కంపుడు అయిపోయి మాడినాక ఇవాడు ఎంత ఉందో రేటు చూడరు. బాగుంటుంది మరి దోశ. ఇక ఆల్రెడీ అవుతుందో. సిగరెట్ నూరుతాడు. సిగరెట్ నూరుతాడు.
ఇట్లాగా వెళ్తాం అనుకుంటున్నాం అరే కానీ ఒకటికి అది కొనుక్కోవాలరా డైరెక్ట్ దానికి ఒకటి దానికి అతికిస్తే డైరెక్ట్ ఉంటుంది చూసినా దానికి అది పెట్టాలి డైరెక్ట్గా అంటే ఇట్లా అతుతుంది అది పెట్టేది ఉంటుంది అది ఇప్పుడు చేసేది ఉంటుంది అది కాదురా పిచ్చోడా అది పెట్టేది ఉంటాయా బయట అడే కొట్టానా పచ్చి వస్తు కారు అయితే మొత్తం రోడ్ అటువే ఉన్నాయి ఇటు అని వస్తున్నాయి శివ థియేటర్ కాంతా సినిమా ఉందట కాంతా ఇన్నోకి వస్తుంది ఇట్లా పోతే మళ్ళీ అటు జైత్యాలు బైపాస్ పోతుంది రాజుగారు బిర్యానీ అట వచ్చేది మస్తు ఉంటుంది ఇలా కత్తే 100 రూపాయలే రాజుగారు అట్టకే ఊరు ఇక్కడ వేరే ఏదో ఊరికి ఇదే ఓపెన్ కాలే ఇంకా ఎప్పుడైనా నైట్ వస్తే పక్కడికి ఒక ఇక్కడికి రారి ఒక రైట్ సైడ్లో ఉండదు చూసినట్టు ఇలా అదే మస్తు ఉంటుంది బంకు దగ్గరికి వచ్చాక పక్కవాడు ఎక్కడ అమ్ముతారంటే వాళ్ళు ఏం చెప్తారు పెట్రోల్ బంక్ ఇది ఎస్ఎస్ స్మార్ట్ ఇది వచ్చేది ఎస్ఎస్ స్మార్ట్లో అన్నీ దొరుకుతాయి కదా కమాండ్లు మాకు తారక మారుతుంది జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే రావులో పారుతుంది అరటి పండ్లు కంకులు పండ్లు పాన్ షాపు అరటి పండ్లు ఇట్లా పోతే మా శక్తి టెంపుల్ వస్తుంది ఆల్రెడీ ఇందులో ఉన్నది చూడొచ్చు మీరు ఆల్రెడీ ఎక్కడనో అడ్రస్ అన్నీ పెట్టేసిన మీరు చూసుకోవచ్చు వీడియో కూరగాయలు బాగుంటుంది పెరుగు అయితే ఇక్కడనే దొరుకుతుంది మంచి ఒరిజినల్ పెరుగు పని అవుతుంది మనకి పాపం బిల్లు అయితే కొట్టుకోతుంది బిల్లు పాపం పడిపోయింది వాళ్ళు ఎంత ఎడతారు ఇంటికి బిల్లు ఎడపోయిందని అలా దొరకదు అటువంటిది మళ్ళీ మా వీడియో చూస్తే దొరుకుతుంది ఎక్కడ ఉన్నది పేపర్ అన్నది అడ్రస్ కూడా ఇక్కడ తెలుస్తుంది చెప్పిన ఆల్రెడీ విధినారని బేకరీ దగ్గర పడిపోయింది అది ఎవరైనా మీ వాళ్ళది పడిపోయి ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళకు అందరికి షేర్ చేయండి పంత వాళ్ళది కారు పోతుంది 16 కొత్త బండి టీఎస్ 16 వస్తుంది కొత్త బండి టీఆర్ నెంబర్ వస్తుంది ఇదే మూత పట్టది పాపం మంచిగా అండలేదు ఫెయిల్ చేసిరంతా మాస్టర్ కింద ఫెయిల్ ఉన్నాడు అందుకే అది ఫెయిల్ అయిపోయింది రైట్ వైన్స్ ఇది వైన్స్ వినాయక వైన్స్ ఫేమస్ ఇక్కడ ఇది చాలా బాగుంటుంది అన్ని రకాలైన మందులు దొరుకుతాయి ఇక్కడ 100 సంవత్సరాలు దాటినాయి అంతా విజయనగరం వస్తుంది విజయనగరం దాటితే డైరెక్ట్ నార్త్ సిటీ యోగిలో తక్కువ రేటు ఎప్పుడైనా సామాన్లు మా మాట అంటారు దీన్ని చాలా తక్కువ ఉంటాయి పాపం బండి ఆయనకు కాలు కొంచెం ఇబ్బంది ఉంటే 3 గిరాల బయట పట్టుకొని పోతుంది పాపం మంచివానికి వస్తుంది మంచివానికి వస్తుంది కానీ రెడీ చేసిన వాళ్ళకి వస్తలేదు పాపాలు చేసి రాజా పడతాం మంచివానికి వస్తుంది ఆ బాధ ఫోన్ వస్తుంది వాడు విజయనగరం వాటర్ ట్యాంక్ అంటారు వచ్చేది పెద్దదిగా ఇక్కడ నుండి మొత్తం విజయనగరం అటు ఇటు బాగా మందికి కవర్ అవుతుంది వాటర్ బాగా మంది కంటే బాగా మంది పెద్ద ట్యాంక్ అది సంవత్సరం 2 సంవత్సరాలు ఇటు ఆడే తమ్ముడు పోతలేదు పాప డీజే అడిగినాం మాకు డీజే ఉండే డీజే అడిగితే వాడు ఇయ్య అన్నాడు ఇప్పుడు వాడు ఇయ్యపోతే పాప వానికి కిరాయిలు కూడా వస్తలేవు అంటే మా శాపనానికి తాకింది అట్లా పోతే విజయనగరం ఇదంతే కొత్త అయినాయి ఇవన్నీ షాప్స్ ఎంసీకే ఇంకొన్నాయి రెంట్ తీసుకోవచ్చు 25 దాకా ఉన్నాయి రూమ్స్ ఇష్టం ఎవరైనా తీసుకోవచ్చు ఇవన్నీ ఆడుకున్నాడు పొద్దున వాకింగ్ వస్తే ఇడికి ఆడుకొని పోతా
అవి ఉన్నాయి అవి ఆడుకునేవి అలా ఎక్కుతా అవన్నీ ఎక్కి మంచిగా జాడు పండ అన్ని ఆడతా మంచిగా సైకిల్ తొక్కుడు అవి ఉన్నాయి అలా గేరు దింపుడు అవి మంచిగా ఉన్నాయి. చాలా బాగుంది, చాలా బాగా చేసిండు మన కంగుల కమలాకరం మన బీజేపీ బండి సంజయ్. ఎంత పెద్దగా ఉన్నది రోడ్డు. ఫస్ట్ చిన్న రోడ్డు ఉండేది, చిన్న ఉంటే దీన్ని పేద వేసి 100 ఫీట్ల రోడ్, 50 ఫీట్ల రోడ్ వస్తున్నాయి. ఆ రోడ్డు ఫ్యాన్ పడ్డాడు డైరెక్ట్ వీడియోలా. క్రికెట్ ప్లేయర్ ఆయన అనుకోకుండా నేను వెనక పెట్టేసిన క్రికెట్ ప్లేయర్ పడ్డాడు వీడియోలా. స్కూటీలో పోతుండు ముంగడ డైరెక్ట్ ఇట్లా అన్నా అంతే ఆయనే పడ్డాడు. చాలా బాగా ఆడతాడు. మా లక్ష్మీపూర్ టీం తరఫున ఎప్పుడన్నా టోర్నమెంట్లోకి పోతే ఆయన వస్తాడు. మాకు ఆయన వేసుకోతాం టోర్నమెంట్లకు. పంతు ఆయనే శేఖర్ పేరు అదేగా గుడ్డెల్లపల్లి ఆయన. టెంపుల్ మస్తు చేసారు. ఇంతమంది చాలా చిన్న ఉండే. ఇది ఫుడ్ కోర్టు యూనివర్సిటీ కాడ నైట్ 8 స్టార్ట్ అయితే పొద్దున 3 దాకా ఫుడ్ దొరుకుతుంది. మీరు నైట్ రావాలంటే కర్మార్లు ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఇక్కడ మొత్తం 3 దాకా నడుతాయి ఇవన్నీ షాప్స్. ఫుడ్ కోర్టు ఇవంతా మొత్తం పిక్క తినేటివి, ఇవన్నీ అన్ని పిక్క తినేటివి. యూనివర్సిటీ అంటారు, మీకు తెలిసే ఉంటుంది కర్మార్ వాళ్ళకి. పరబండలు పోతున్నాయో అంతా యూనివర్సిటీ హోటల్స్. మొన్ననే కొత్త అయింది. అంతకుముందు ఎన్ని పెట్టినా యాక్సిడెంట్ అవుడు, అది కూలిపోడు ఇది కూలిపోడు. మంచిగా చేసారు, ఎల్రెడీ చేసారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ ఇక ఇది. మెయిన్ అంటే మెయిన్ ఎంట్రెన్స్, మెయిన్ ఎంట్రెన్స్ అది. ఇక మొన్న ఇది పెద్ద వాళ్ళు వస్తారని అన్నీ సాఫ్ చేసారు. మళ్ళీ చెత్త పోసారు చూసినావా అంటే ఓన్లీ వాళ్ళు వచ్చేటప్పుడే చేసారు. తర్వాత మళ్ళీ నీట్గా ఉంచాలని తెలియదు వాళ్ళకు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి. ఇక సీదా పోతే లక్ష్మీపూర్తో అన్నట్టుగా చక్కగా మా ఇంటికి పోతుంది. చక్కగా ఇదైతే పోయా. ఇగో లవ్ అండ్ నెక్స్ట్ బర్త్డేలకు మస్తు పని చేస్తుంది. లవర్స్ పాయింట్ ఫ్యామిలీకి అన్నిటికీ అందరికీ పని చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు బర్త్డేలు చేసుకుంటే వాళ్ళకి రారే అట్లా. ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ. అమ్మాయి ఉంటే ఇక్కడనే అమ్ముతారు కొనుక్కునే వాళ్ళు. అంతా టీఆర్కేనార్ అంటారు. టీఆర్కేనార్ ఇట్లా లెఫ్ట్ సైడ్ అక్కడ కార్ పోతే చూసాం. అట్లా పోతే డైరెక్ట్ చింతకుంటా వెంబడాడ రూట్ మళ్ళీ అటు ఎక్కుతుంది. ఇట్లా చక్కగా ఇక్కడ చక్కగా తీసుకోవాలి. మా ఇంటికి రానంటే చక్కగా తీసుకుంటే చక్కగా పోతాయి మళ్ళీ మా ఇంటికి. ఏడే చక్కగా పోతే కూడా వస్తుంది టెంపుల్ అట్లా. ఇది చక్కగా పోవాలి చక్కగా. స్కూల్ పేద అయింది ఇది కంప్లీట్ చేసి. అది ఎక్కడ తీసుకెళ్ళారు? ఇవన్నీ ఇండ్లు లేకుండా మొత్తం ఫస్ట్ చెట్లు ఉండే, మొత్తం గట్టి పారేసారు ఇండ్లు. అన్ని చెట్లు ఉండే. నేను అట్లా బడి తప్పించి ఒక గుట్టల కత్తు ఈ అపార్ట్మెంట్లలో అంత పెద్ద ఫస్ట్ గుట్ట అది. బడి తప్పించి అలా కత్తు. ఇక అలా బుక్కులు పెట్టి అలా కూర్చోడు శేఖర్ గాడు నేను ఇంకా అందరం ఇక ఇలా కూర్చుంటావు తప్పించి. మళ్ళీ సాయంత్రం కాగానే ఇలా వచ్చి బుక్కులు తీసుకొని ఇంటికి పోతాం. ఏం తినట్టు మళ్ళీ ఖాళీ పోయినట్టు బడికి పోయినట్టు. ఇది అంతా గుట్ట అది. ఫస్ట్ గుట్టుండే అంటే చెట్లుండే అలా చాక్కుంటూ బుక్కులు పెట్టి డైరెక్ట్ కరిమారిపోతాం సినిమాలకు తిరుగుదామని. పిఆర్ గార్డెన్ పేపర్స్ ఇలా బాగుంటుంది. బిర్యానీ చాలా బాగుంటుంది. ఒక 2 సార్లు నా మంచిగానే ఉంది. 3వ సారి తినబుద్ధి చేయాలి. అందుకే అక్కడ రాజుగారు హోటల్ తిన్నా. బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడు మీటింగ్లో అయితే చికెన్ సెంటర్ మొత్తం ఇది మామూలు గిరాకీ లేదు. పెద్దగా పెట్టారు లక్ష్మీపూర్ దగ్గర. చాలా గిరాకీ అవుతుంది. ఇదంతా లక్ష్మీపూర్. ఇక మా ఊరు వచ్చిందండి. ఎప్పుడు నేను పట్టుకోతా ఫిల్టర్ నీళ్ళు. తెలిసినాడే మనకు ఫ్రీ కూడా వస్తాడు అప్పుడప్పుడు. ఎందుకంటే మనం పరిచయం అట్లా. జస్టిస్ కొమరయ్య లా కాలేజ్ అంటారు దీన్ని. మొత్తం అడ్వకేట్గా సంబంధించింది ఇది. అడ్వకేట్లు అవుతారు ఇలా ఎక్కువ. మనకు ఫస్ట్ డిఏ సామాన్ ఉండే ఇట్లుండే మనకు. కానీ ఇప్పుడు వేరే కాడ పెట్టేసిన. ఇప్పుడు షాప్ అయితే లక్ష్మీపూర్ నుండి తీసేసి వేరే దగ్గర పెట్టిన గంగాధరలో తెలిసిన వాళ్ళ దగ్గర. అయితే మన దగ్గర పిల్లలు లేరు అట్లా అని అక్కడ పెట్టేసిన. ఇదంతా ఇక లక్ష్మీపూర్ ఏంటంటే పెద్ద టెంట్ హౌస్. ఇక ఈ కరీంనగర్లో ఎవరికి పోయినా వీళ్ళే పోతాయి ఎక్కువ. ఎందుకంటే పెద్ద టెంట్ హౌస్ వాళ్ళది. బాగా బాగా రోజుల నుండి ఉంటుంది. ఇవాళ శ్రీ చైతన్య కాలేజ్ అది. ఆ పెద్ద బిల్డింగ్ అంతా లక్ష్మీపూర్ అండి. ఎంట్రీ లక్ష్మీపూర్. అప్పుడే మనం వచ్చినాం. అంతా లక్ష్మీపూర్ రోడ్ నెంబర్ 11 మనది. మా ఇంటికల్లే లక్ష్మీపూర్ రోడ్ నెంబర్ 2 సెకండ్ బిల్డింగ్ ఏమది. అంతా లక్ష్మీపూర్ అండి. చాలా అద్భుతంగా ఇల్లు కట్టారు కదా. చాలా బాగుంటుంది ఇల్లు. రోడ్కు ఇక్కడ కొన్ని తెలిసిన వాళ్ళదే షాపు. ఇదంతా లక్ష్మీపూర్. ఇదంతా నేను ఏరియా
శుభం షాప్ ఇది ఫస్ట్ దో ప్లేయర్ ఇక్కడ డాక్టర్. ఓకే రైట్, వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఉండాలి మా ఛానల్ తరఫున. మా ఇల్లు ఇదే 2 బిల్డింగ్, ఇది టెంపుల్. ఓకే రైట్, బాయ్ ఫ్రెండ్స్.